హై చాంపియన్స్, వెల్కమ్ టు ది సెషన్. నానా మరి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళబోతున్నాం, డిఫారెస్ట్రేషన్. మరి వాళ్ళ అందరికీ ప్రధానమైనటువంటి సమస్య, చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య డిఫారెస్ట్రేషన్. ఫారెస్ట్రేషన్ అంటే ఏంటనా? అడవులు. డిఫారెస్ట్రేషన్ అంటే అడవుల్ని తొలగించడం. అసలు ఎందుకు ఈ డిఫారెస్ట్రేషన్? తర్వాత రీఫారెస్ట్రేషన్. మరి యాజ్ ఏ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా నువ్వు వెళ్ళి ఫారెస్ట్ లో కూర్చుంటే సరిపోద్దా? ఫారెస్ట్ ని కన్జర్వ్ చేయాలి, ఫారెస్ట్ ని గ్రోత్ చేయాలి. దీన్ని రీఫారెస్ట్రేషన్ అంటాం. అదంత ఈజీ కాదు. ఎందుకు? పెరుగుతున్న జనాభా ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి వాటిని ఇస్తున్నాడు. మరి ఎప్పటి నుంచో చెప్తున్నాం, లంగ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అంటే అడవులు అని. అవునండి. మరి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, చూద్దాం. జడ్ చూడండి, డిఫారెస్ట్రేషన్ రిఫర్స్ టు ది లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ land that is permanently converted from forest to agriculture land, cattle pasture and other land use. ఓకేనండి. ఇది మనకి FAO అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి విషయం. ఓకేనా? 100% ఇలాంటి డెఫినేషన్స్ అడుగుతాడు. ఎందుకు? మనం ప్యూర్లీ ఫారెస్ట్ కి సంబంధించిన వాళ్ళం కాబట్టి అడుగుతాడు. వాడేం చెప్తున్నాడు? ఫారెస్ట్ టు అగ్రికల్చర్ ల్యాండ్. మరి ఫారెస్ట్ టు అగ్రికల్చర్ ల్యాండ్ అంటున్నాడు. క్యాటిల్ పాస్చర్, పశువుల పెంపకానికి అంటున్నాడు. అదర్ ల్యాండ్ యూజ్, ఇండస్ట్రీస్, లేకపోతే డిఫరెంట్ బ్రిడ్జెస్, ఇవి ఏవైనా సరే అక్కడ ఫారెస్ట్ ప్లేస్ లో వేరేది రావడాన్ని డిఫారెస్ట్రేషన్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేశాడు. మరి దానికి సంబంధించిన విషయాన్ని కనుక చూస్తే, ప్రజెంట్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా, అసలు ఇప్పుడు ఇండియాలో ఫారెస్ట్ కవరేజ్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కనుక చూస్తే, ఇండియా బిగిన్ 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఏరియా, 2nd మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. ఇవన్నీ మనకి తెలిసినటువంటి వాస్తవాలే. ఓకేనండి. ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇన్ 1953, ఒరిడి దొంపదెగ, 1953లో ఫారెస్ట్ పాలసీ ఉంది. ఆ తర్వాత దాన్ని ఎంతసేపు మోడిఫికేషనే తప్ప పూర్తి స్థాయిగా కొత్తదైతే మాత్రం ఇప్పుడు మనకి రాలేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1953 సజెస్ట్ ఫర్ ది necessity of overall 33% forest cover for the country as whole, 25% in the plains, 60% in hilly areas. కాబట్టి మనం ఫారెస్ట్ కవర్ ఎంత ఉందంటున్నాడు? 33%. ఇది కరెక్టేనా? అసలు ఎంత ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ద టోటల్ ఫారెస్ట్ ఏరియా ఈజ్ 4.06 బిలియన్ హెక్టార్స్, అప్రాక్సిమేట్లీ 5000 m². కాకపోతే ఇక్కడ ఈ డాటా అనేటువంటివి రెగ్యులర్ గా చేంజ్ అయ్యే డాటా. ఎందుకు? ఇండియా అనేటువంటిది కమర్షియల్ గా, ఇండస్ట్రియల్ గా, పాపులేషన్ వైజ్ గా చూసుకుంటే గ్రోత్ ఉన్నటువంటిది. కాబట్టి మారుతుంది. ఒక ఫిక్స్డ్ డాటాగా చెప్పుకోవచ్చు, 4.06 బిలియన్ హెక్టార్స్. ద టోటల్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా which is 21 to 67% of the టోటల్ జియోగ్రఫికల్ ఏరియా. నానా ఇక్కడ ఈ స్క్వేర్ కిలోమీటర్స్ అనేటువంటివి కాదు మనం తీసుకోవాల్సింది. ఇది 21% 67. నానా చూసుకోండి, 4.06 బిలియన్ హెక్టార్స్. ఎందుకంటే నువ్వు వెళ్తున్న ఫారెస్ట్ కవర్ ఏరియా ఎంత ఉందో నీకు తెలియాలి. అది మొత్తం తీసుకుంటే ఎంత? 21.67 ఉంది. 11.4% ఆఫ్ ది వరల్డ్ రికార్డెడ్ ఫ్లోరా, 7.43% ఆఫ్ ది గ్లోబల్ ఫానా. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫానా అంటే యానిమల్స్. కాబట్టి ఇక్కడ చూడండి, ఫ్లోరా 11.4% ఉంది. అలాగే 7.43 ఆఫ్ ది గ్లోబల్ ఫానా ఉంది. అదేంటి సార్ ఇక్కడ ఈ రేషియోలో ఏమన్నా తేడా ఉంటుందా? ఆబ్వియస్ గా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదంతా కూడా ల్యాండ్ మీద ఉండేటువంటి చెప్తున్నాడు. ఇంకా నీకు ఇక్కడ మెరైన్ అనేటువంటి దాన్ని ఇంక్లూడ్ చేయాల. మెరైన్ ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది? ఫానా అనేటువంటిది పెరుగుతుంది, ఫ్లోరా తగ్గుతుంది. ఎందుకు చూడానా? యానిమల్స్, ప్లాంట్స్ రెండు తీసుకుంటే వేటి యొక్క నెంబర్ ఎక్కువ? చాలా మంది టక్మన్ ఆన్సర్ చెప్పేస్తారు, సార్ మొక్కలే ఎక్కువ ఉంటాయి కదా సార్ అని. పిచ్చివాడా? కాదు. మనకి 3/4% వాటర్ ఉంది. ఆ వాటర్ లో కూడా ఇక్కడ ఒక చిన్న విషయం చూసుకోండి. మనం ఏదైనా ఆక్వాటిక్ సిస్టమ్ తీసుకుంటే ఫస్ట్ 200 మీటర్స్ మాత్రమే ఫోటిక్ జోన్. అంటే సన్లైట్ అనేటువంటిది 200 మీటర్సే వస్తుంది. అక్కడ మాత్రమే మనకి ఏం గ్రోత్ ఉంటుంది?
ప్లాంట్ డయాటమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంతేనా? మరి ఈ కింద ఈ మొత్తం అంతా కూడా తీసుకుంటే ఇదంతా ఏఫోటిక్ జోన్. ఏఫోటిక్ జోన్ అంటే ఇక్కడ లైట్ అనేటువంటిది ఉండేటువంటి నెసిటీ ఉందా? లేదు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 200 మీటర్స్ లో మాత్రమే ప్లాంట్స్ ఉంటాయి. రిమైనింగ్ ఏఫోటిక్ జోన్ అంతా ప్లాంట్స్ ఉండవు. అసలు ఒక ఏదైనా గ్రేటెస్ట్ సీ తీసుకుంటే మినిమం మనం 6000 మీటర్స్ చెప్పచ్చు. అంటే 5800 మీటర్స్ ఏఫోటిక్ జోన్ ఉన్నప్పుడు, ఇక్కడ యానిమల్స్ ఉన్నప్పుడు మొత్తం త్రూ అవుట్ ది వరల్డ్ లో ఎవరి నెంబర్ ఎక్కువ ఉంటుంది? 200% యానిమల్స్ నెంబరే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం చూసుకున్నారా, యానిమల్స్ నెంబర్ ఎక్కువ, ప్లాంట్స్ నెంబర్ తక్కువ. గుడ్. ఇండియా ర్యాంక్స్ అమాంగ్ ది టాప్ 10 కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. రష్యా, బ్రెజిల్, కెనడా, యుఎస్ఏ, చైనా టాప్ 5 కంట్రీస్. మేబీ మనల్ని అడగచ్చు ఏమని, టాప్ 5 ఫారెస్ట్ కవర్ కంట్రీస్ అంటే ఏం చెప్పచ్చు? రష్యా, బ్రెజిల్, కెనడా, యుఎస్ఏ, చైనా. గుడ్. నెక్స్ట్ చూద్దాం. చూడనా, ఇండియా యొక్క ఫారెస్ట్ కవర్ ని చూపించేటువంటి మ్యాప్ ఇది. కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉంటుంది. కాస్త మ్యాప్ గా చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. టాప్ 5 స్టేట్స్ యూనిటరీ టెరిటరీ విత్ మోస్ట్ ఫారెస్ట్ కవర్ ఏరియా. మధ్యప్రదేశ్. చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. కాబట్టి ఫారెస్ట్ కవర్ ఇండియాలో ఫస్ట్ గా ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే మధ్యప్రదేశ్. 77,482 స్క్వేర్ కిలోమీటర్స్. మరి సెకండ్ కనుక మనం తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ 66,688 స్క్వేర్ కిలోమీటర్స్. థర్డ్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ ఒడిషా, ఫోర్త్ మహారాష్ట్ర. కాబట్టి ఇందులోంచి నీకు అడగచ్చా అంటే టాప్ అడుగుతాడు, ఆర్డర్ అడుగుతాడు, ఫస్ట్ 3 అడుగుతాడు. ఫస్ట్ 3ని కూడా యావరేజ్ గా రాయమంటాడు. గుడ్. చూడనా, సిన్స్ 1990 it is estimated that 420 million hectares of the forest have been lost through conservation of other land uses. Although the rate of deforestation has decreased over the past 3 decades. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎంత డిఫారెస్టేషన్ జరుగుతుంది అనేటువంటిది ఒక ఊహ చెప్తున్నాడు. పొరపాటును కూడా ఈ డాటా బట్టి పట్టద్దు. నీకు డిఫారెస్టేషన్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది అనేటువంటి చెప్పడానికే తప్ప ఇది బట్టి పడ్డానికి కాదు. బిట్వీన్ 2015 to 2020 the rate of deforestation was estimated at 10 million hectares per year, down from the 16 million hectares per in the 1990. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కాస్త డిఫారెస్టేషన్ నుంచి రీఫారెస్టేషన్ వైపు వెళ్తున్నాం. మేబీ ఇక్కడ చూడండి 16 మిలియన్ హెక్టార్స్ పర్ ఇండియా అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఆల్రెడీ టాప్ 5 స్టేట్స్ అనేటువంటివి కూడా చూపించాడు. ఎక్కడ? రీగ్రోత్ ఉన్నటువంటి ఏరియాలో. చూడండి ఇక్కడ మనకి చూపిస్తే చూడు, టాప్ 5 స్టేట్స్ వేర్ ఫారెస్ట్ కవర్ డిక్రీజ్డ్. మీరు ఆ డిక్రీజ్డ్ కనుక చూసుకుంటే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర. చూడండి ఇక్కడ తగ్గుతుంది. మరి ఎక్కడ ఫారెస్ట్ కవర్ పెరుగుతుంది సార్? టాప్ 5 స్టేట్స్ వేర్ మాక్సిమం ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్డ్. చూడండి, ఆంధ్రప్రదేశ్ 2141, మందే. ఒడిషా 885, తెలంగాణ 565, కర్ణాటక 1101, కేరళ 1043. అంటే డిఫారెస్ట్రేషన్ ని తగ్గించి రీఫారెస్టేషన్ లో జుయ్యమని దూసుకెళ్తున్నటువంటిది ఎవరు? ఆంధ్రప్రదేశ్. మరి నీలాంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు వెళ్తే ఇంకా మొత్తం అంతా అడవులు చేసుకుంటూ వెళ్ళిపోతారేమో. మేబీ డాటా అనేటువంటి దాన్ని అడగచ్చు. ఓకేనా? ఫారెస్ట్ అంటే మనకి తొప్పలు గిప్పలు గుర్తు రాకూడదు, కాస్త డెన్స్ ఫారెస్ట్ గుర్తు రావాలి. గుడ్. కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ అనడంతో పాటు అసలు డిఫారెస్టేషన్ కి కారణాలు ఏంటి, ఎందుకు చేస్తున్నాం డిఫారెస్టేషన్? అసలు ఇక్కడ డిఫారెస్టేషన్ అనేటువంటి దాన్ని పాజిటివ్ యాంగిల్ గా చెప్పొచ్చు, నెగిటివ్ యాంగిల్ గా చెప్పొచ్చు. ఎందుకు? ఆది మానవుడు ఎక్కడ పుట్టాడండి? అడవుల్లోనే పుట్టాడు. పుట్టం ఒక బిల్డింగ్ కట్టుకుని పుట్టాడు.
కాబట్టి ఎప్పుడైతే గ్రోత్ అనేటువంటిది వచ్చిందో ఆటోమేటిక్గా డిఫారెస్టేషన్ జరిగింది. దానికి ఇస్తున్నటువంటి మెయిన్ కారణం చూడండి, అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఆర్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది డిఫారెస్టేషన్. మరి దీనికి ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఇలా ఫ్లోట్ గా ఉండేటువంటి ల్యాండ్స్ మీద చేసే పోడు వ్యవసాయం సస్టైనబుల్ డెవలప్మెంట్ గా అతిపెద్ద గొడ్డలు పెట్టిగా చెప్పుకున్నాం ఈ అగ్రికల్చర్. డ్యూ టు ది ఓవర్ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రీస్ ఆర్ కట్ డౌన్ టు గ్రో క్రాప్స్ అండ్ క్యాటిల్. ఇక్కడ రెండు రకాలు, అగ్రికల్చర్ కి మొత్తం ల్యాండ్ క్లియర్ చేస్తున్నాం, క్యాటిల్ ఫీడ్ ఎందుకు, హ్యూమన్ గ్రోత్స్ ఉంది, హ్యూమన్ గ్రోత్ కి కావాల్సినటువంటి మిల్క్ కానీ మీట్ కానీ ఆ క్యాటిల్ ఫీల్డ్ నుంచి వస్తుంది, వాటికి ఫీడ్ కింద ఇది అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ రీజన్ అగ్రికల్చర్. అబౌట్ 50 lakh hectares of the forest land, about 7% of the total forest area of the country has been brought under cultivation during the last 25 years. ఒక్కసారి నువ్వు ఐడియా చూసుకో, లాస్ట్ 25 years లో 7% ఏరియా అనేటువంటిది ఇక్కడ డిఫారెస్టేషన్ అయిందంటే ఇంకో 25 years కి 14, ఇంకొక 25 years కి అలా వెళ్తూ ఉంటే ఇంకా అడవులు అనేటువంటివి ఫోటోల్లోనే చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, పాపులేషన్ వల్ల డిమాండ్ ఫర్ ఫుడ్ ఫారెస్ట్రీని తగ్గించుకుంటూ ఉంటున్నాం. నెక్స్ట్ షిఫ్టింగ్ కల్టివేషన్. నానా ఆర్డర్లోనే అడుగుతున్నాడు. ఫస్ట్ అగ్రికల్చర్, సెకండ్ వన్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఏంటి మాస్టర్ ఇది? మెనీ ట్రైబ్స్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ బర్న్ ద ఫారెస్ట్ ల్యాండ్స్, కల్టివేట్ క్రాప్స్ అండ్ మూవ్ టు అదర్ రీజియన్, ద సాయిల్ ఫెర్టిలిటీ ఈస్ లాస్ట్. సింపుల్. అయితే దీన్ని మనం తెలుగులో పోడు వ్యవసాయం అంటాం. యాక్చువల్గా కొంతమంది దీన్ని ప్రొటెస్ట్ చేయొచ్చు. నేను ఒక హిల్ ఏరియా తీసుకున్నాను, ఈ హిల్ ఏరియా న్యాచురల్ గా ఫామ్ అయింది, దీని మీద జిమ్నోస్పెర్మ్ వెజిటేషన్ అంటే లాంగ్ స్టెమ్ ఉంటుంది, అలాగే బిగ్ క్రౌన్ ఉంటుంది. ఇది ఇలా ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల ఏమైంది? వర్షం పడింది. ఇప్పుడు ఈ వర్షం అనేటువంటిది, ఈ రెయిన్ ఫ్లో అనేటువంటిది ఈ ట్రంక్ కి కాస్త పాజిటివ్ గా ఉండి మనకి సాయిల్ రిడక్షన్ అనేటువంటి తగ్గుతుంది ఇది. బట్ ఆ ట్రైబల్స్ ఏం చేస్తున్నారు? ఆటోమేటిక్ గా వచ్చి వీటన్నిటిని తీసేసి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. చేశారు, పోలే పర్లేదు, కానీ కంటిన్యూటీ ఉంటుందా? వాళ్ళు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవుతారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఈ వాటర్ ఫోర్స్ కి మరి సాయిల్లో ఫస్ట్ ఉండే లేయర్ పేరేంటి? హ్యూమస్. ఇందులోనే కదా ఒక ప్లాంట్ గ్రోత్ కావాల్సినటువంటి అన్ని రకాల విషయాలు ఉంటాయి. ఏమయ్యాయి? లాస్ అవుతున్నాయి. దీన్నే మనం సాయిల్ ఇరోషన్ అంటున్నాం, సాయిల్ ఇరోషన్. కాబట్టి షిఫ్టింగ్ ఆఫ్ ది కల్టివేషన్ అనేటువంటిది మోస్ట్ డేంజరస్ థింగ్. కాబట్టి వద్దు అంటున్నాడు. చూడండి, ల్యాండ్ సెలెక్టెడ్ ఫర్ క్రాప్డ్ ఫర్ 1 to 3 years, న్యూ ఏరియా సెలెక్టెడ్ ఫర్ క్లియర్డ్, ప్రీవియస్లీ క్లియర్డ్ ప్లాట్స్ రికవర్ యాజ్ ఎ న్యూ ప్లాట్స్ ఆర్ క్రాప్డ్. అంటే ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ ది కల్టివేషన్, తెలుగులో పోడు వ్యవసాయం చాలా డేంజర్. వాళ్ళు ట్రైబాలజీ, మనం రేపు చదివేటువంటిప్పుడు ట్రైబాలజీ అనే వర్డ్ వింటారు. ఆ ట్రైబ్స్ ఆ ఫారెస్ట్ ని గాడెస్ కింద, దేవత కింద చూసుకుంటారు, ఓకే. బట్ తెలియక చేసే ఈ పని వల్ల చాలా ఇబ్బంది. సెకండ్ వన్ షిఫ్టింగ్ ఆఫ్ ది కల్టివేషన్. డిఫారెస్టేషన్ కి థర్డ్ కమర్షియల్ లాగింగ్. ఏంటి మాస్టారు కమర్షియల్ లాగింగ్ అంటున్నారు? మరి దానికి సంబంధించినటువంటి విషయం ఏంటి చూద్దాం. వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ లైక్ పేపర్, మ్యాచ్ స్టిక్స్, ఫర్నిచర్ also needed substantial amount of wood supply. Wood is used fuel both directly and indirectly, therefore trees are chopped for supplies. ఇంకోండి, మరి అందరము కూడా పేపర్లెస్ అంటున్నాం. మరి ఆ పేపర్లెస్ అంటే ఇదిగోండి. మరి ఇక్కడ మనం కనుక చూస్తే ఎంత కమర్షియల్ యూజ్ ఉంది అనేటువంటి దాన్ని చూడొచ్చు. ఇంకా ఫర్నిచర్ ప్లేసుల్లోకి ఇప్పుడు పీవీసీలు అవి వచ్చాయి కాబట్టి కాస్త తగ్గింది, పేపర్ యూసేజ్ కూడా తగ్గించాం. కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ గా రీజన్ కమర్షియల్ లాగింగ్. ఇది కూడా డిఫారెస్టేషన్ కి రీజన్. థర్డ్ వన్ ఈజ్ మైనింగ్. తగ్గేదేలే. సినిమా చూడటానికి బాగానే ఉంది కానీ మరి ఇప్పుడు చూద్దాం.
ఆయిల్ అండ్ కోల్ మైనింగ్ రిక్వైర్స్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. మరి దీనికంటే ముందు కామన్ థింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కింద మనం మాట్లాడుకోవాల్సింది, ఈ భూమిలో ఏర్పడేటువంటి మైన్స్ అన్ని ఎలా ఏర్పడ్డాయి? ఒక 1000 years బ్యాక్ ఒక ట్రీ ఉండేది. ఆ ట్రీ అనేటువంటిది ఏమైంది? చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ భూమి యొక్క 0 హారిజన్, A హారిజన్, B హారిజన్ అలా నెమ్మదిగా డెప్త్లోకి వెళ్తుంది. డెప్త్లోకి వెళ్ళాక కొన్ని థౌజండ్స్ ఆఫ్ ది ఫారెన్ డిగ్రీస్ హీట్ దగ్గర కార్బన్ అనేటువంటిది అవుతుంది. ఈ కార్బన్ ఎలా మరి మనకు కావాల్సిన న్యాచురల్ గ్యాస్ కింద, పెట్రోలియం ప్రొడక్ట్స్ కింద వస్తుంది. కోల్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అదంతా సాయిల్ ఫిల్లింగ్, ఇదంతా సాయిల్ ఫిల్లింగ్, ఇదంతా కోల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నాకు కావాలి కదా అని దొరికిన చోట దొరికి లోపలంతా హాలో స్పేస్ క్రియేట్ అవుతుంది. అప్పుడే ఎర్త్ క్వేక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మొన్నే వచ్చిందంట రష్యాలో, గడగడలాడారు. సింగరేణి అనేటువంటిది ఎంత ఫాస్ట్ గా మైనింగ్ అవుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి మైనింగ్ కూడా డిఫారెస్ట్రేషన్ కి ఒక మెయిన్ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దిస్, roads and highways have to build to make way for trucks and other equipment. The waste that comes out from the mining pollutes the environment, affect the nearby species. మైనింగ్ తో పాటు మైనింగ్ ట్రాన్స్పోర్ట్ లో రిలీజ్ అయ్యేటువంటి పొల్యూటెంట్స్ అక్కడ ఉండే మొత్తాన్ని కూడా చేస్తున్నాయి. మీకు సింపుల్ రీజన్ చెప్తాను. మీరు ఎప్పుడైనా ఈ పేరు వినే ఉంటారు, గూఠి టారంటాలా స్పైడర్. యాక్చువల్గా స్పైడర్ అంటే మనకి ఎలా ఉంటుంది? కాస్త చూడడానికి చిరాగ్గా ఉంటుంది. గూటి టారంటాలా స్పైడర్ కర్నూలు డిస్టిక్ లో ఎక్కువగా ఉంటుంది. బ్లూ ఇన్ నేచర్, బ్లూ కలర్ లో ఉంటుంది. ఇది బ్లూ కలర్ స్పైడర్. మరి బ్లూ కలర్ స్పైడర్ అనేటువంటిది చుట్టూ ఉండే డస్ట్ అనేటువంటిది రావడంతో, దాని కలర్ మారడంతో అదొక ఎండేంజర్డ్ స్పీషీస్, అంతరించిపోతున్న జాతుల్లోకి తీసుకొచ్చారు. అంటే మైనింగ్ అనేటువంటిది స్పీషీస్ లాస్ తో పాటు డిఫారెస్టేషన్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది నానా నెంబర్ 1 అగ్రికల్చర్, నెంబర్ 2 మూవ్మెంట్ ఆఫ్ ది అగ్రికల్చర్, నెంబర్ 3 కమర్షియల్ యూసేజ్, నెంబర్ 4 అర్బనైజేషన్. చూడనా, ఓవర్ పాపులేషన్ is directly affect the forest covers. As with the expansion of cities, more land is needed to establish housing and settlements. Thereafter forest land reclaimed. దీని గురించి మీకు ఆల్రెడీ అర్బనైజేషన్ గురించి తెలిసినే ఉంది విషయం. ఎక్కువగా ఈ అర్బనైజేషన్ నీడ్స్ కి ఫారెస్ట్ కవర్ అంతా లాస్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాడుగా, లాస్ట్ 25 years లో ఎంత డిఫారెస్టేషన్ వచ్చిందంటే 7%. అంటే మనం ఊహించడానికి కూడా ఇబ్బంది పడేటువంటి విషయం. నెక్స్ట్, డిసర్టిఫికేషన్ ఆఫ్ ల్యాండ్. సార్ డిసర్టిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అంటున్నారు ఏంటి? ఇక్కడ ఈ డిసర్టిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఎడారి కింద తయారైపోతుంది. సార్ డిసర్టిఫికేషన్ ల్యాండ్ దానికి అదే అయిపోతుందా? ఏంటి దీనికి కారణం? మరి ఇక్కడే మనం గ్రేజింగ్, బ్రౌజింగ్ అనే కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. గ్రేజింగ్ అండ్ బ్రౌజింగ్. మరి ఏంటి మాస్టారు గ్రేజింగ్, బ్రౌజింగ్ అంటున్నారు? ఈ రెండింటికి సంబంధించిన విషయం ఏంటి? ఎప్పుడైనా ఒక థిక్ ఫారెస్ట్ ఏరియాని తీసుకున్నాం, ఫారెస్ట్ ఏరియా అంతా బాగానే ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో మనకి చక్కగా గ్రీన్ ప్లాంట్స్ అనేటువంటి ఉన్నాయి. మరి ఈ ప్లాంట్స్ ని తినడానికి భగవంతుడు సృష్టించాడు. ఎవరిని? హెర్బివోర్స్. సార్ హెర్బివోర్స్ అంటే ఎవరు సార్? హూ కెన్ ఈట్ ప్లాంట్ మెటీరియల్, దే ఆర్ కాల్డ్ హెర్బివోర్స్. అంటే ఆకుపచ్చని మొక్కల్ని తిని బతికే వాటినే హెర్బివోర్స్ అంటాం. మేకలు, ఆవులు, గొర్రెలు ఇవి కూడా ఫారెస్ట్ లో ఉంటాయి కదా. ఇవి వీటిని తినడం స్టార్ట్ చేసాయి. దాన్ని ఏమంటున్నాం? గ్రేజింగ్. ఓవర్ గ్రేజింగ్ ఏమంటున్నాం? బ్రౌజింగ్. సార్ మేకన్నా నాకు తినదా, ఎందుకు నీకు ఈ బాధ అంటే తింటుంది. చూడండి, ఫస్ట్ ఈ రెండింటిని తినేసింది, అయిపోయింది కదా. అసలు విషయానికి వద్దాం. మీరు ఎప్పుడైనా మేకలు, గొర్రె కాళ్ళు కింద గిట్టలు ఉంటాయి. ఆ గిట్టలు అనేటువంటి వాటి యొక్క డిసర్టిఫికేషన్కి ఎలా ఉందో చూడు. ఇదిగో సాయిల్ పార్టికల్స్ ఎలా ఉన్నాయి? కాస్త పెద్దదిగా ఉన్నాయి.
కాళ్ళ గిట్టతో దీన్ని తొక్కినప్పుడు ఈ పార్టికల్స్ ఏమవుతాయి, చాలా మైన్యూట్ పార్టికల్స్ కింద అయిపోతాయి చిన్నగా. ఇవి కంటిన్యూస్ గా వాటి గిట్టలతోటి కనుక తొక్కుతూ ఉంటే ఇక్కడ రెండు విషయాలు నువ్వు చూసుకో. ఫారెస్ట్ ఏరియా తగ్గిపోవడంతో ఏమైపోయింది, డిఫారెస్టేషన్ అవుతుంది. అలాగే ఈ హెర్బివోర్స్ తమ కాళ్ళతోటి అలాగే వాటి యొక్క గిట్టలతోటి తొక్కడంతో ఇక్కడంతా మనకి ఏమొచ్చేసింది, శాండ్ అనేటువంటిది ఎక్లెమ్ అయింది. శాండ్ ఎక్లెమ్ అయితే దీన్నే ఏమంటాం, డిజర్ట్. డిజర్ట్ కాబట్టి ఇక్కడ ఒక బయోడైవర్సిటీలో ఎవరు ఎంత ఉండాలో అంతే ఉండాలి. పోలే కదా మేకలే కదా అని మొత్తం వదిలేస్తే మొత్తం ఎడారైపోతుంది. ఆ మేకల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి లయన్, టైగర్ లేకపోతే ఫాక్స్ ఇవి ఉంటాయి. ఇది మళ్ళీ మనం చదువుతాం, ఇదంతా ఫుడ్ చైన్ అంటాం. బట్ ఇక్కడ డిజర్టిఫికేషన్ అనేటువంటిది ఇంటర్నల్ గా జరుగుతుంది. బట్ హ్యూమన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు ఇది ఇంకా ఎక్కువైపోతుంది, డిజర్టిఫికేషన్ ఆఫ్ ల్యాండ్. సమ్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్. ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అనగానే బుర్రలోకి రావాలి ఏంటి, హ్యూమన్ ఎవల్యూషన్ ఏమంటాం, ఆంథ్రోపాలజీ, స్టడీ అబౌట్ ది మ్యాన్, anthropology. Anthropogenic factors causes desertification of land, making unfit for growth trees. చూడు ఇలాంటి దగ్గర పెరుగుతుందా, మనం ఏం చేస్తున్నాం, కెమికల్స్ వేసేస్తున్నాం, దరిద్రపు అన్ని వేసేస్తున్నాం. వేయడంతో అవన్నీ ఏమవుతున్నాయి, మొత్తం అయిపోయి ఇక్కడ ఏమీ పెరగకుండా చేసేస్తున్నాయి. కాజెస్ డిసర్టిఫికేషన్ ఆఫ్ ల్యాండ్, మేకింగ్ అన్ఫిట్ ఫర్ గ్రోత్ ఆఫ్ ట్రీస్. అంటే హ్యూమన్ ఎప్పుడైతే ఎంటర్ అయి కొన్ని విషయాలు చేశాడో గ్రోత్ అనేటువంటిది లేదు. మెనీ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్స్ రిలీజ్ దేర్ వేస్ట్ ఇంటూ rivers, which results in the soil erosion and make it unfit for growth of and trees. సింపుల్. ఈ పెట్రోకెమికల్స్ కానీ మిగతావి కానీ రావడం వల్ల ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, డిసర్టిఫికేషన్ అనేది అవుతుంది. దీనివల్ల కూడా డిఫారెస్టేషన్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్. ఈ మధ్యన మనందరము కూడా విన్నాం, కాలిఫోర్నియా అనేటువంటి ఒక ప్రాంతంలో పెద్ద ఫారెస్ట్ ఫైర్ వచ్చి మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని తీసింది. ఇవి మనిషి పెట్టాడా, న్యాచురల్ గా వచ్చిందా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫారెస్ట్ ఫైర్ వల్ల డిఫారెస్టేషన్ అవుతుంది. Hundreds of trees are lost each year due to the forest fires in various portions of the world. This happened due to the extreme warm summer and milder winter. అంతే కదా నాన్న, ఇది నిజంగా ఇవాళ మనం చెప్పుకుంటే ఇది వర్షాకాలం, మంచి వర్షాలు పడాల్సిన టైం ఇది. అలాంటిది వర్షం ఏదో ఒక చుక్క రెండు చుక్క పడిపోయి ఎండ చూస్తే మంటలు వచ్చేస్తున్నాయి. ఆ రేంజ్ ఎండ ఉంది అన్నప్పుడు అప్పుడు గనక ఒక అగ్గి పొల్ల పడిందా మొత్తం తగలబడిపోతుంది. ఫారెస్ట్ ఫైర్స్ వెదర్ కాజ్డ్ బై మ్యాన్ ఆర్ నేచర్ రిజల్ట్స్ హ్యూజ్ లాస్ ఆఫ్ ది ఫారెస్ట్ కవర్. నువ్వు పెట్టావా, దానికి అదే పెట్టుకుందా, మనకు అనవసరం. ఫారెస్ట్ ఫైర్స్ వల్ల కూడా మనకి ఏమవుతున్నాయి, డిఫారెస్టేషన్ అవుతుంది. నెక్స్ట్ ఓవర్ గ్రేజింగ్. ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పాను, మేక పులి అనుకోవడం కాదు. ఇవి తినడం మొదలెడితే వాటికంటే ఎక్కువ ఎవరూ తినలేరు. ఓవర్ గా గ్రేజింగ్ చేసేస్తే ఏమవుతుంది, డిఫారెస్టేషనే. ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ టు ద ఫారెస్ట్ ఈజ్ కాజ్డ్ బై ఓపెన్ గ్రేజింగ్ ఆఫ్ ది క్యాటిల్ బై లోకల్ పీపుల్. చూడండి, ఒక ఫారెస్ట్ తనలో ఉండే యానిమల్స్ అన్నిటికీ ఫీడ్ ఇస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నాం, ఒక 10 గేదెలో 20 గేదెలో వేసుకుని పొలం వెళ్ళి పొలం నుంచి అడవిలోకి పోతున్నాం, అడవిలో మేపుకొని వస్తున్నాం. ఇలా లోకల్ పీపుల్ మేపడం వల్ల ఇబ్బంది అవుతుంది అంటున్నాడు. దిస్ క్యాటిల్ నాట్ ఓన్లీ డ్యామేజ్ ది న్యూ సాప్లింగ్స్ బట్ మేక్ ది సాయిల్ అండర్ దైర్ హూఫ్ కంపాక్ట్ అండ్ ప్రివెంట్ ది న్యూ స్ప్రౌటింగ్. ఇవి అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కలను తినేయడం కాదు, గిట్టలతో కొడుతుంటే కొత్త మొక్కలు రాకుండా అయిపోతాయి. నిజంగా మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వరుసలో ఒక గొర్రెలు వెళ్ళాయనుకోండి 2-3 సార్లు ఇంకా ఉండదు. అంతెందుకు రానా, మనం కూడా చూడు గడ్డిలో ఒక సైడే నడుస్తాం, దారి ఏర్పడుతుంది, ఆ దారిలో ఎప్పుడైనా మొక్కలు వస్తాయా, అంత డ్యామేజ్ అనమాట, స్ప్రౌట్స్ రావు. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్
డ్యామ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆబ్వియస్గా ఇవన్నీ చేస్తున్నప్పుడు మనిషి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాడు, కొండకి వెళ్ళాలంటే కొండకు దారి వేయాలా, దారి వేయాలంటే అటు ఇటు తీసేస్తున్నారు. లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్ హ్యావ్ ఆల్సో బీన్ క్లియర్డ్ ఫర్ బిల్డింగ్ రోడ్స్, railways, dams and other infrastructure and for the constructing house and settlements for the human population. తెలిసిందేగా, మనిషి అవసరాలు పెరుగుతున్నాయి, వాటితో పాటు కవర్ అనేటువంటిది మిస్ అవుతుంది. టు కీప్ పేస్ విత్ ద గ్రోయింగ్ గ్లోబల్ పాపులేషన్, ద యూజ్ ఆఫ్ ది ఫారెస్ట్ ల్యాండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పాండ్ ఫర్దర్ అండ్ పుట్ సిగ్నిఫికెంట్ ప్రెషర్ ఆన్ ది వల్నరబుల్ ట్రాపికల్ ఫారెస్ట్. ఏం చెప్తున్నాడు, వాడితే వాడేవు, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఫారెస్ట్ ను పెంచే అవకాశం ఉండాలి అని అంటున్నాడు. మరి పెంచే అవకాశం ఉందా అంటే, మరి ఇందాకే చెప్పాను, రీఫారెస్ట్రేషన్ లో టాప్ లో ఉన్నటువంటిది ఎవరు? ఏపీ. టాప్ లో ఉన్నది ఎవరు? ఏపీ. కాబట్టి ఇంకా మనం పెంచే ప్రయత్నాలు చేద్దాం. గుడ్. Agricultural is the root cause for 60% of deforestation. Logging accounts for another 14% and cutting of trees used as wood fuel for the 6%. ఇది యుఎన్ఎఫ్సిసి వాళ్ళు ఇచ్చిందండి. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వర్షన్ అండ్ క్లైమేటిక్ చేంజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ అడిగినా అడుగుతాడు, వాడు ఏమి ఇచ్చాడో చూడు. అగ్రికల్చరల్ 60% అంటే 60% అగ్రికల్చర్కి పోతుందంట. ఇదే మనల్ని అసలు ఇబ్బంది పెట్టేది. సెకండ్, లాగింగ్, ఇండస్ట్రియల్ లాగింగ్ 4%, ఫైర్స్ 15, అగ్రికల్చర్ 60. అంటే ఒకవేళ అడిగితే డిఫారెస్టేషన్ కి మెయిన్ కాజ్ అంటే ఏం చెప్పొచ్చు? అగ్రికల్చర్. సెకండ్ మెయిన్ కాజ్ అంటే ఏం చెప్పొచ్చు? చూడండి, లాగింగ్ అంటూ 15% ఓవర్ గ్రేజింగ్. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవా? మేకలు తింటుంటే అడవులు నాశనం అయిపోతున్నాయి అనే మాట వింటే కంగారు వస్తుందా లేదా? 15% అనమాట. కాబట్టి గుర్తుంచుకో, మేబీ బిట్ కింద అడగచ్చు. డిఫారెస్టేషన్ ద ఫస్ట్ రీజన్ అగ్రికల్చర్, ద సెకండ్ రీజన్ వర్ లాగింగ్ అండ్ ది ఓవర్ గ్రేజింగ్. గుడ్. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ ది డిఫారెస్టేషన్. అసలు డిఫారెస్టేషన్ జరుగుతుంది కదా, దీనివల్ల ఏంటి అసలు మాకు నష్టం, ఏంటి ఇబ్బంది అని అడుగుతున్నాడు. డిఫారెస్టేషన్ వల్ల ఇబ్బంది ఉందా? ఉంది. చూద్దాం. లాస్ ఆఫ్ స్పీసీస్. ఇక్కడ మనిషికి ఒకటే చెప్పేది, కొన్ని జంతువులు ఎందుకు అనేటువంటి విషయం వస్తూ ఉంటుంది. పావులు వచ్చాయి, పావు రాగానే కంగారు పడిపోయి వాడిని గరిచేసింది వీడిని గరిచేసింది అని చెప్పి పావు కనబడగానే చంపేస్తున్నారు. సరే, పావులు అనేటువంటిది లేకపోతే మనకేంటి సార్ ఇబ్బంది? ఎవడో చైనా వాడు కదా పావులు తినేది, మనకేంటి ఇబ్బంది అని నువ్వు అడగచ్చు. కానీ ఇక్కడ నువ్వు మెయిన్గా బుర్రకెక్కించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 1 ఎకరం పొలంలో పావు కనీసం ఒకటైనా ఉండాలి, అప్పుడే ఎలక ఉంటుంది. పావు లేదు, ఎలకల సంఖ్య ఏమైపోతుంది? పెరుగుతుంది. ఎలకలు పెరిగితే ఏమవుతుంది? పంట మొత్తాన్ని కొట్టేస్తుంది. ఇలా లాస్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటిది డిఫారెస్టేషన్ లో జరుగుతుంది. The forest is a habitat for many plants and many animals. Yes, ఆ ఫారెస్ట్ లో అనేక జంతువులు అనేక మొక్కలు బతుకుతాయి. When the forest is depleted అంటే విడిపోవడం, to totally lost the habitat of these livings, these are consequently lost. ఇప్పుడు చూడండి, పల్లెటూరులో ఉంటారు మన అమ్మా నాన్న, నీకేదో ఉద్యోగం వచ్చింది కదా అని వాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళావు టౌన్కి, ఉండలేరు. ఎందుకంటే నేటివిటీ దెబ్బతింటుంది. వాళ్ళకి మాట్లాడడానికి, వాళ్ళు పనులు చేసుకోవడానికి నేటివిటీ దెబ్బతింటుంది. సేమ్ ఇలాగే నువ్వు అడగచ్చు వాటన్నిటిని వేరే దగ్గరికి పంపిద్దామని, వెళ్ళవు. దాన్నే బయోడైవర్సిటీ అంటారు, దాన్నే క్లైమేట్ అంటారు. కాబట్టి ఇలా డిఫారెస్టేషన్ వల్ల ఫస్ట్ ఇబ్బంది ఏంటంటే లాస్ ఆఫ్ స్పీసీస్. ఇట్ లీడ్స్ టు హెవీ డ్యామేజ్. జాతులు పోతున్నాయి అంటే దాని మీద ఆధారపడి ఇంకో జాతి పోతుంది, చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. స్టార్వేషన్ అండ్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ ఫర్ ది వైల్డ్ లైఫ్ అండ్ ఆల్సో కాజెస్ ది డెత్ ఆఫ్ యానిమల్స్. నువ్వు ఎప్పుడైతే అడవిని నరికేసావో అక్కడ ఉండే ఫుడ్ అనేటువంటి తగ్గిపోతుంది,
ఆకలితో అలమటించి చనిపోతాయి. ఈ మధ్యకాలంలో మీరు పేపర్లో వినే ఉంటారు ఏమని, మన ఏంటి ఏనుగులు వచ్చేస్తున్నాయి ఓళ్ళ మీదకి. ఎందుకు? వాటికి సరిపడా తిండి ఈ అడవిలో ఉంటే నీ దగ్గర రావడానికి నువ్వేమైనా పెద్ద సినిమా హీరోవా? నిన్ను చూడడానికి రాలా, తినేయడానికి, చెరుగ్గాళ్ళు తినేయడానికి. అంటే అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి, వచ్చేసాయి అంతే. Deforestation causes the indirect loss in the certain species of the wildlife population and this causes the loss of biodiversity. ఎప్పుడైతే లాస్ ఆఫ్ స్పీషీస్ జరుగుతుందో బయోడైవర్సిటీ తగ్గిపోతుంది. 7% of the world's plants and animals live in the forest and are losing their habitats. Deforestation, loss of habitat can lead to species extinction. ఆల్మోస్ట్ అంతరించిపోయేటువంటి పరిస్థితికి వస్తున్నాయి అంటున్నాడు. గుడ్. కార్బన్ ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఏంటి సార్ గ్రీన్ హౌస్ గ్యాసెస్? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ఎమిటెడ్ డ్యూరింగ్ ది కంబన్షన్ ఆఫ్ ది ఫారెస్ట్ బయోమాస్ అండ్ డీకంపోజిషన్ ఆఫ్ రిమైనింగ్ ప్లాంట్ మెటీరియల్ సాయిల్ కార్బన్. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ మేబీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. డిఫారెస్టేషన్ వల్ల కార్బన్ ఎమిషన్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. చూడు, ఎమిటెడ్ డ్యూరింగ్ ది కంబషన్ ఆఫ్ ది ఫారెస్ట్ బయోమాస్ అండ్ డీకంపోజిషన్ ఆఫ్ ది రిమైనింగ్ ప్లాంట్ మెటీరియల్ అండ్ సాయిల్ కార్బన్. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ని కనుక ఫారెస్ట్ తీసుకోకపోతే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగింది. అలాగే ఏదైతే ఫారెస్ట్ బయోమాస్ ఉందో దాన్ని తగలబెట్టడం, దాన్ని చేస్తుంటే దాని నుంచి రిలీజ్ అవడం, దీనివల్ల కార్బన్ ఎమిషన్ ఏమైంది? పెరిగింది. యాజ్ ఆఫ్ 2019, deforestation is responsible for about the 11% of the global greenhouse emission. అమ్మా చూడండి, డిఫారెస్టేషన్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 11% పెరిగాయంట. అడుగుతాడు 100%. డిఫారెస్టేషన్ లీడ్స్ టు carbon emissions or greenhouse effect, true or false? 200% true. Healthy forest helps absorb greenhouse gases and carbon emission that are caused by human civilization and contribute to the global climate change. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ఫారెస్ట్ ఉంటే కనీసం తీసుకుంటాయి. Without trees, more carbon and greenhouse gases enter the atmosphere. చచ్చిపోతున్నావు. గుడ్. సాయిల్ ఇరోషన్, డిఫారెస్టేషన్ వల్ల జరిగేటువంటి సెకండ్ థింగ్ ఏంటంటే సాయిల్ ఇరోషన్. సాయిల్ ఇరోషన్ అంటే మృత్తికా క్రమక్షయం. సాయిల్ యొక్క ఫెర్టైల్ లేయర్, సాయిల్ మీద ఉండే ఫెర్టైల్ లేయర్ డ్యామేజ్ అవుతుంది. ద రూట్స్ ఆఫ్ ట్రీస్ హోల్డ్ సాయిల్ టైట్లీ అండ్ ప్రివెంట్ ది సాయిల్ ఫ్రమ్ ది ఇరోషన్. చూడారా, ఈ వేర్లు అనేటువంటివి మట్టి అణువులు ఇలా పట్టుకుని ఉంచుతాయి, కాబట్టి అటు వెళ్లకుండా ఆపుతాయి. ఇఫ్ వి కట్ ట్రీస్, ద రూట్స్ లీవ్ ద సాయిల్ అండ్ సో దట్ సాయిల్ విల్ ఇరోడ్. ఎప్పుడైతే నువ్వు ప్లాంట్ తీసావో సాయిల్ అనేటువంటిది ఆటోమేటిక్ గా పోతుంది. వెన్ ఫారెస్ట్ ఈస్ కట్ డౌన్, నథింగ్ విల్ బి దేర్ టు ప్రొటెక్ట్ ద సాయిల్. ఏమీ చేయలేవు. కాబట్టి ఫారెస్ట్రేషన్ ఈస్ ద ఓన్లీ వన్ కీ. Without tree roots and anchor the soil and with increased exposure to sun, the soil can dry out, leading to problem like increased flooding and inability to farm. Most important answer. Without tree roots, anchor the soil and with increased the exposure to the sun. ఎప్పుడైతే అవి లేవో నేరుగా సన్ రేస్ అనేటువంటివి దేని మీద పడతాయి? సాయిల్ మీద పడతాయి. సాయిల్ మీద పడినప్పుడు అది ఏమవుతుంది? డ్రై అయిపోతుంది. పెంచడానికి ఏమీ కూడా ఇబ్బంది. గుడ్. కాజ్ ఆన్ సాయిల్ అండ్ వాటర్. చూడండి, ఇక్కడ వెట్ ఉంది, హై వేపరేషన్, కూల్ వెట్, స్ట్రాంగ్ సెన్సిబుల్ హీట్ ఫ్లక్స్, వార్మ్ అండ్ డ్రై. ఇక్కడికి అంత తేడా ఉంది చూడండి. గుడ్. ద ఇంక్రీజ్ ఆఫ్ ది అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్. చూడండి, టెంపరేచర్ పెరగడం కూడా డిఫారెస్టేషన్ రిజల్ట్ అంటే ఏంటో చూద్దాం. కాజెస్ చేంజెస్ ఇన్ సాయిల్ ప్రాపర్టీస్. ఎస్, ఆబ్వియస్ గా ఆ ఎక్కువ హీట్ అనేటువంటిది
సాయిల్ యొక్క ప్రాపర్టీస్ ని ఇబ్బంది పెడుతుంది అంటున్నాడు. గుడ్. Clearing forests changes the environment of the microbial communities within the soil. ఎప్పుడైతే ఫారెస్ట్లు ఉండవో అక్కడ ఉండే మైక్రోబియల్ కమ్యూనిటీ చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా మారతాయి. అండ్ కాజెస్ ఏ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఆటోమేటిక్ గా అది కూడా ఆర్గానిజమే కాబట్టి బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. ఇన్ రిగార్డ్స్ టు ది మైక్రోబ్స్, సిన్స్ బయోడైవర్సిటీ ఈస్ యాక్చువల్లీ హైలీ డిపెండెంట్ ది సాయిల్ టెక్స్చర్. ఆ సాయిల్లో ఆ మైక్రోబియల్ ఉన్నప్పుడే పెరుగుతాయి. ఎందుకు? ఇదిగో ఒక బ్యాక్టీరియా, ఇది నైట్రోజన్ అనేటువంటి దాన్ని NH3గా ఫామ్ చేసింది అమ్మోనియా కింద. అప్పుడు మాత్రమే సాయిల్ ఫెర్టిలిటీ ఉంటుంది. ఈ మైక్రోబ్స్ లేవు, సాయిల్ ఫెర్టిలిటీ డిక్రీజెస్, ప్లాంట్ గ్రోత్ అనేటువంటిది ఉండదు, డిఫారెస్టేషన్. ఓకేనా? గుడ్. చూడనా, హై ఎవాపరేషన్, ఎక్కువగా నీరు అనేటువంటిది ఎవాపరేషన్. కూల్ అండ్ వెట్. చూడండి, ఎప్పుడైతే ఫారెస్ట్ ఉందో అక్కడ ఎలా ఉంది? వెట్గా ఉంది. డ్రైయర్ సైడ్ డైరెక్ట్ గా ఇక్కడ సన్ రేస్ అనేటువంటివి ఇక్కడ ఉండేటువంటి దాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాజెస్ డ్రౌట్. డిఫారెస్టేషన్ వల్ల కరువు వస్తుందంట. ఆబ్వియస్లీ చూడు, డిఫారెస్టేషన్ లీడ్స్ టు రెడ్యూస్ ది హ్యూమిడిటీ అండ్ ఏ డిక్లైన్ ఇన్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. ఎప్పుడైతే సాయిల్ అనేటువంటి దానిలో ఇబ్బంది వచ్చిందో, డిఫారెస్టేషన్ జరిగిందో, చుట్టూ ఉండేటువంటి ఫారెస్ట్ ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోతుంది. ద హాట్ వెదర్ అండ్ ది చేంజింగ్ ది రెయిన్ఫాల్ ప్యాటర్న్ మేక్ ద ఏరియా టు డ్రై. ఎప్పుడైతే వర్షం తగ్గిందో, ఎండ పెరిగిందో ఆటోమేటిక్గా మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. రిజల్టింగ్ ఇన్ డ్రౌట్, డిసర్టిఫికేషన్, క్రాప్ ఫెయిల్యూర్స్. ఇలాంటి దగ్గర పంటలు వేయగలవా? ఎన్ని నీళ్లు పెడితే ఇవి మళ్ళీ మామూలుగా వస్తాయి? రాలేవు. కాబట్టి డ్రౌట్ అనేటువంటిది కూడా డిఫారెస్టేషనే. లాస్ ఆఫ్ వాల్యుబుల్ మెడిసిన్స్. చూద్దాం. సెవరల్ మెడికల్ కాంపౌండ్స్ ఆర్ derived from the plants that are found in the tropical rain forests. ఈ ఫారెస్ట్ లో ఉండే చాలా వాటిని ఔషధాలుగా వాడుతున్నాం. ఎస్, ఆబ్వియస్లీ. The widespread destruction of these forests due to the deforestation results in the loss of several valuable species of medicinal plants. అన్ని జంతువులతో పాటు మెడిసినల్ ప్లాంట్స్ కూడా చచ్చిపోతున్నాయి. If deforestation continues at this rate, then the potential cures from the many deadly diseases many become extinct even before they have been discovered and analyzed by the scientists. అవి పోతే వాటిని కనిపెట్టేటువంటి సైంటిస్టులకే చాలా టైం పడుతుంది అంటున్నాడు. కానీ మెడిసినల్ ప్లాంట్స్ వాల్యుబుల్, అవి పోయే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ December 2019, total 20334 tree species had been included in the IUCN రెడ్ లిస్ట్. 100% అడుగుతాడు. రెడ్ లిస్ట్ అంటే ఏంటి? ఎండేంజర్డ్, ఎప్పుడైతే అంతరించిపోతున్నాయో వాటిని రెడ్ లిస్ట్ లో చేరుస్తారు. రెడ్ బుక్. థ్రెటెండ్ స్పీసీస్ IUCN 2019, of which 8056 were assessed as globally threatened, critically endangered, or vulnerable. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. వాళ్ళు చెప్తున్నారు ఎక్కువగా మెడిసినల్ ప్లాంట్స్ అనేటువంటివి పోతున్నాయంట. ఫారెస్ట్ కన్జర్వేషన్ మూమెంట్స్. మరి ఇలా పోతుంటే ఎవరు ఏమీ చేయలేదా మాస్టారు, కన్జర్వేషన్కి ఎవరు కూడా రాలేదా అని మేము మనల్ని అడగచ్చు. ఫ్రేమ్వర్క్ ఫర్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, నానా మోస్ట్ ఇంపార్టెంట్. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 టార్గెట్ ఆఫ్ 33% ఫారెస్ట్ ట్రీ కవర్. కాబట్టి మనకి
ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అని అడగచ్చు. 33. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006. ట్రాన్స్లేట్ ఎన్ఎఫ్పి ఇంటూ యాక్షన్. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. ఫారెస్ట్ ప్రొటెక్షన్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మేనేజింగ్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. రెగ్యులేటరీ యాక్ట్ నో యూజ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ నాన్ ఫారెస్ట్రీ యూజ్ వితౌట్ పర్మిషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మనకి భారతదేశం నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఫారెస్ట్ యాక్ట్స్. మస్ట్ అండ్ షుడ్ గా అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఫారెస్ట్ కవర్ ఎంతమంది? 33%. డైవర్సిటీ యాక్ట్ 2000. ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. మస్ట్ అండ్ షుడ్ గా అడుగుతాడా? ఒకటి పక్కా. గుడ్. సేవ్ సైలెంట్ వ్యాలీ ప్రొటెస్ట్. సైలెంట్ వ్యాలీ ప్రొటెస్ట్ అనేటువంటిది చాలా మందికి తెలుసు. దాని గురించి అడిగే అవకాశం 100% ఉంటుంది. ప్రతిసారి మూమెంట్స్ నుంచి ఏదో ఒకటి అడుగుతున్నాడు. జస్ట్ ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఇది ఇచ్చేది మనం. 1934 ఇన్ కేరళ. క్వశ్చన్ అడగచ్చు. సైలెంట్ వ్యాలీ ప్రొటెస్ట్ యాక్ట్ ఎప్పుడు? 1934 ఇన్ కేరళ. ఫెమినిస్ట్ మూవ్మెంట్ ఇన్ కేరళ అంటే, ఫెమినిస్ట్ అంటే మహాతల్లి ఉంది కదండి, స్త్రీల ద్వారా ప్రారంభమైంది అని చెప్తున్నారు. సేవ్ సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్. ధర్నా అగెనెస్ట్ అత్తిరిపిల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. చూడండి, అత్తిరాపిల్లి. ఇక్కడ అత్తిరాపిల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేటువంటిది కనుక స్టార్ట్ అయితే అక్కడ ఉండే సైలెంట్ వ్యాలీ మొత్తం అంతా కూడా పోతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది విషయం. యాక్టివిస్ట్ సుగతా కుమారి. కాబట్టి సైలెంట్ వ్యాలీ ప్రొటెస్ట్ కి సంబంధించినటువంటి డాటా అడిగితే హూ ఇస్ ద లీడర్? సుగతా కుమారి. దేనికి సంబంధించి? ఎత్తిరాపల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంది. దానివల్ల తొక్కలో ప్రాజెక్టులు ఎందుకు వచ్చినాయండి మనలో అన్నమాట. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి స్పీసీస్ ని తీసేస్తే వాటికి వేరే ప్లేస్ ఇవ్వలేను. నువ్వెందుకు? ఓ కరెంటో దిక్కుమాల ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్లు చూసుకోవడానికి. కాబట్టి ఎప్పుడు అంటే 1934 ఇన్ కేరళ. గుడ్. చిప్కో మూవ్మెంట్ 1973. ద మోస్ట్ ఇంపార్టెంట్ ధాన. చిప్కో మీన్స్ ట్రీ హగ్గింగ్. ఎందుకండి ఇలా చెట్టుని కొట్టద్దు అని వాళ్ళందరూ హగ్ చేసుకునేవారు, ఇలా పట్టుకునేవారు అనమాట. As the villagers hugged the trees, the name of the movement comes from the word embarrass. The villagers hugged the trees and prevented the contractors for the felling them. కాబట్టి ఈ చిప్కో మూవ్మెంట్ అనేటువంటి దాంట్లో చెట్లను కొట్టద్దు అని ప్రజలందరూ స్వచ్ఛందంగా పట్టుకున్నటువంటిది చిప్కో మీన్స్ అని చాలా సార్లు క్వశ్చన్ అడిగాడు. హగ్గింగ్. చిప్కో మూవ్మెంట్ స్టార్టెడ్ విచ్ ఇయర్? 1973. It was primarily a forest conservation movement in India, came to public attention in April 1973. Month kuda ichadu April 1973. Next is primarily a forest conservation movement created and president and non-violent protest started in India. Inspire many eco groups helping this slow down the rapid deforestation. Stripped of the civil society to address these tribal people. It's seen by feminism movement. 1987 awarded as the Right Livelihood Award. Right Livelihood Award. నాన్న చిప్కో మూమెంట్కి వచ్చింది ఏంటి అంటే రైట్ లైవ్లీహుడ్ అవార్డు అంటున్నాడు 1987. సార్ మరి చిప్కో మూమెంట్ స్టార్ట్ చేసింది ఎవరు సార్? సుందర్లాల్ బహుగుణ. సుందర్లాల్ బహుగుణ. గుడ్. అప్పికో మూమెంట్ ఆఫ్ 1983. చిప్కో, ఇది అప్పికో. సేమ్ రెండు ఒకే వర్డ్ లా ఉంటాయి. చూద్దాం. ప్లేస్ ఉత్తర కన్నడ, షిమోగా డిస్ట్రిక్ట్ ఆఫ్ ది కర్ణాటక.
కర్ణాటకలో స్టార్ట్ అయింది నాన్న ఇది. ఎయిమ్ against the felling the commercialization of natural forest and the ruin ancient livelihood. మొక్కలు కొట్టేస్తున్నారని వీళ్ళు స్టార్ట్ చేశారు. లీడర్స్ అపికో గ్రేటెస్ట్ స్ట్రెంత్ లై ఇన్ ది బీయింగ్ నైదర్ డ్రివెన్ బై ది పర్సనాలిటీ నార్ హ్యావింగ్ బీన్ ఫార్మల్లీ institutionalized. However, it does have a facilitator in పాండురంగా హెగ్డే. పాండురంగా హెగ్డే. కాబట్టి అపికో మూవ్మెంట్ కి ఎవరు అని చెప్తే ఎవరని చెప్పొచ్చు? పాండురంగా హెగ్డే. సదరన్ వెర్షన్ ఆఫ్ ది చిప్కో మూవ్మెంట్, నార్త్ ఇండియాలో సుందర్లాల్ బహుగుణ తీసుకొచ్చినటువంటిది చిప్కో. ఇక్కడ మనకి అపికో అనేటువంటిది సదరన్ స్టేట్ అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా ఇది వచ్చింది. అపికో. రీఫారెస్ట్రేషన్, ముందు డిఫారెస్ట్రేషన్ అయింది, కన్జర్వేషన్ మూవ్మెంట్స్ చూసాం, ఇప్పుడు రీఫారెస్ట్రేషన్ అంటే గ్రోత్, రీగ్రోత్ అన్నమాట. ఏంటో చూద్దాం. రీఫారెస్ట్రేషన్ ఈజ్ న్యాచురల్ ఆర్ ఇంటెన్షనల్ రీస్టాకింగ్ ఆఫ్ ది ఎగ్జిస్ట్ ఫారెస్ట్ అండ్ వుడ్లాండ్స్ దట్ హ్యావ్ బీన్ డిప్లీటెడ్. అంతరించిపోతున్నటువంటి మొక్కల్ని మళ్ళీ పెంచడం, అడవుల్ని తిరిగి పెంచడం. ఎఫ్ఎస్ఓ గాని ప్రధాన బాధ్యత అదే, రీఫారెస్ట్రేషన్. ఇట్ ఈస్ ద రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఎయిదర్ న్యాచురల్లీ ఆర్ ఆర్టిఫిషియల్లీ. మామూలుగా ఉన్నటువంటి దాన్ని హ్యాపీగా ప్రిజర్వ్ చేసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి. అలాగే కొంత ల్యాండ్ తీసుకుని అక్కడ న్యాచురల్ ఫారెస్ట్ కాకుండా ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ గ్రోత్ చేయడం కూడా చేయొచ్చు. రీఫారెస్టేషన్ కెన్ ఆల్సో help mitigate the effects of the soil degradation and pollution. Obviously, reforestation రావాలి, గ్లోబల్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ కాంపౌండ్స్ తగ్గాలి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ డిక్రీజ్ అవ్వాలి, యాసిడ్ రైన్స్ తగ్గాలి, ఓజోన్ డిప్లీషన్ తగ్గాలి, ఇవన్నీ జరగాలి. రీఫారెస్టేషన్ కెన్ బి డన్ త్రూ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్లాంటేషన్స్, ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది trees into existing the agriculture system, small scale plantation by the land owners, establishment the woodlots for the communal lands and the rehabilitation of the degraded areas through tree planting assisted the natural generation. అంటే ఈ రీఫారెస్టేషన్ కి మనం చేయాల్సింది ఏంటంటే ఇండివిజువల్ గా స్టార్ట్ చేయించాలి, అలాగే కమ్యూనిటీస్ ని డెవలప్ చేసి వాళ్ళ ద్వారా స్టార్ట్ చేయించాలి. ఎవరైతే న్యాచురల్ గా ఉన్న వాటిని తీసుకెళ్తున్నారో దాన్ని ఆపగలగాలి. అలా చేస్తే రీఫారెస్టేషన్ వస్తున్నాడు. ఇదంతా మనకి తెలిసింది. ఎఫారెస్ట్రేషన్ మీనింగ్ చూద్దాం. ఈజ్ ద ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ వేర్ దేర్ వాజ్ నో ప్రీవియస్ ట్రీ కవరేజ్. చూడండి, ఎఫారెస్ట్రేషన్. ఇక్కడ ఫారెస్ట్రేషన్ అడవి అది తెలుసు, డిఫారెస్టేషన్ డి అంటే తీసేస్తున్నాం, రీ అంటే అక్కడ ఉన్నది పోయింది కాబట్టి మళ్ళీ చేస్తున్నాం, ఉంది పోయింది అసలు ఏమీ లేదు, లేని దగ్గర స్టార్ట్ చేయడాన్ని ఎఫారెస్ట్రేషన్ అంటున్నాడు. అలా గుర్తుంచుకో. డిఫారెస్ట్రేషన్ డిక్రీజ్ తగ్గుతుంది, రీఫారెస్ట్రేషన్ పోయిన దగ్గర పెంచడం, రీక్రియేట్ మళ్ళీ తిరిగి, ఎఫారెస్ట్రేషన్ ఏమీ లేని దగ్గర పెంచుతున్నాం. గుడ్. డిగ్రేడేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ అల్టిమేట్లీ లీడ్స్ టు ఏ డిక్రీజ్ ఇన్ ఆక్సిజన్ and sufficient increase of carbon dioxide in the atmosphere. In the order to make up the loss, more trees are being planted. మరి నిజంగా ప్లాంట్స్ అనేటువంటివి లేకపోవడం వల్ల ఏమవుతుంది సార్? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి. మన కరోనాలో ఆక్సిజన్ కొనుక్కున్నాం కదరా నాన్న దారుణంగా. Good. The following strategies must be implemented by the administrative authorities combat deforestation. Deforestation జరగకూడదంటే ఇప్పుడు మనం ఇవన్నీ చేయాలి. Implementation of strict laws and security measures to prevent illegal logging. Yes, ఎవరైతే ఇల్లీగల్ గా కట్ చేస్తున్నారో ఫారెస్ట్ ని వాళ్ళందరికీ స్ట్రిక్ట్ గా లాస్ ఉండాలి. ఎప్పుడైతే లాస్ కఠినంగా ఉంటాయో ఆగుతుంది. కేర్ఫుల్లీ ప్లాన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కాస్త డిఫారెస్టేషన్ అంటే మొక్కలు తీయకుండా ఉండేటట్టు చూడాలి.
dams and other infrastructure projects minimize the loss of forest area. Number 3, helping the farmers to use new eco-friendly agriculture practices and the banning the use of inefficient agriculture practices. ఎరువులు వేసేసి పురుగు మందులు కొట్టేసి మొత్తం పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నారు రైతులు అనే కంటే వాళ్ళకి ఏం వాడాలో చెప్పండి. వాళ్ళు లేకపోతే తినడానికి తిండి ఉండదు. న్యూ రీఫారెస్టేషన్ క్యాంపెయిన్స్ మస్ట్ బి లాంచ్డ్ ఫర్ ది రిస్టోరేషన్ ఆఫ్ డిఫారెస్టెడ్ ల్యాండ్స్. కొద్దిగా ఉద్యమాలు అవి చేయండి అంటున్నాడు. ప్రాపర్ అవేర్నెస్ మస్ట్ బి క్రియేటెడ్ among the all citizens and consumers must be encouraged to use more recycled products. ప్లాస్టిక్ ఒక్కసారి ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ లోకి ఎంటర్ అయితే 400 years ఉంటుంది. నీ బతుకు 60 సంవత్సరాలు, దాని బతుకు 400 సంవత్సరాలు. సస్తాం నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, ఆడి మనవడు కూడా చూస్తాడు ఆ బ్యాగ్. కానీ దాన్ని రీయూజ్ చేయండి. నువ్వు వాడి నీ కొడుక్కి, నీ కొడుకు వాడి కొడుకు ఇస్తాడు. దాంతో మళ్ళీ ప్లాస్టిక్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. గుడ్. Individuals can help the spread awareness about the negative consequences of deforestation and participate in tree planting campaigns. కాస్త పబ్లిక్ లోకి వెళ్ళి నష్టాలు ఏం జరుగుతున్నాయో వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా తీసుకురమ్మంటున్నాడు. ఇండియాలో జరిగే పని. గో పేపర్లెస్. మరి అంతే కదా నాన్న, పేపర్లెస్ అంటున్నారు కదా, మరి ఎందుకు చూద్దాం. ఎవ్రీ 3000 A4 size పేపర్ కాస్ట్ 1 tree. ఒడి దొంపదెగా చూడు, అడగచ్చు మరి 100% అడగచ్చు. 3000 పేపర్స్ వాడితే ఒక చెట్టు నరికేసేట్టే నువ్వు. అవ్వా అంటే ఎగ్జామ్లో నా చేత అన్ని ట్రీలు నరికించారా? ఎడిసెల మీద ఎడిసెలు. ఈ ఆడపిల్ల అయితే ఇంకా రాసిందే రాసి చెట్లు చంపేస్తున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి రాసేవాడు కాదు. 40% ఆఫ్ ది వరల్డ్ కమర్షియల్లీ కట్ టింబర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ పేపర్. ఎందుకు అడుగు నరుగుతున్నావంటే 40% అని చెప్పేది పేపర్ గురించి అంట. ఓవర్ ది 30 million acres ఆఫ్ ది ఫారెస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ యాన్యువల్లీ. 30 million acres తినేస్తున్నారు. అండ్ A4 పేపర్ రిక్వైర్స్ 10 liters ఆఫ్ వాటర్ పర్ షీట్. వాటర్ వేస్ట్, ఇది వేస్ట్. పేపర్ కనిపెట్టిన నా కొడుకు నరకాల. ఇంత చెట్లు ఇన్ని నీళ్లు వేస్తా. గో పేపర్లెస్. రీసైకిల్ బై రీసైకిల్డ్ ప్రొడక్ట్స్. చూడండి, వుడ్ డెబ్రిస్, యువర్ వుడ్ వేస్ట్ ఈజ్ యూజ్డ్. అంటే మనం చెక్కల కనుక వాడితే వాటిని మళ్ళీ మనం రీసైకిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి రీసైకిల్డ్ పేపర్, అట్ట ముక్కలు. ఓకేనా? ఇది కాబట్టి రీసైకిల్ బై రీసైకిల్ ప్రొడక్ట్స్. ఇదిరా డిఫారెస్టేషన్, రీఫారెస్టేషన్, ఏఫారెస్టేషన్ జస్ట్ కామన్ కాజెస్ ఉంటాయి. కామన్ థింకింగ్ ఉంటే చాలు. అడవులు నరికేస్తే డిఫారెస్టేషన్, నరికేసిన దగ్గర మళ్ళీ తిరిగి పెంచితే రీఫారెస్టేషన్, ఏవీ లేని చోట పెంచితే ఏఫారెస్టేషన్ అనేటువంటి చెప్తున్నాం. ఇది ఈ సెషన్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ సెషన్లో ఇంకొక టాపిక్తో కలుద్దాం. చాలా ఫాస్ట్గా వెళ్తుంది సిలబస్, ర్యాపిడ్గా వెళ్తుంది. కాబట్టి సిలబస్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా చదవడం మీ బాధ్యత. ఓకేనా? ఎనీ డౌట్స్ అడగండి. ఎనీ డౌట్స్? ఓకేనా? నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.